Hi students, this is Devamani, lecturer, Sir C.R. College for Women, Eluru. I am going to teach the subject Business Law for 2nd BCom, Vocational and General, 4th semester. So topic is acceptance and consideration. So before going to acceptance, let us once again explain the meaning of offer. Means when one person signifies his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent of that other to such an act or absistence, he is to make a proposal. అంటే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ ఏర్పాటు చేయడానికి కంపల్సరీగా ఇద్దరు వ్యక్తులు కావాలని చెప్పుకున్నాము. అలాగే ఒక వ్యక్తి కనుక తను ఏదైతే ఆఫర్ ఇస్తున్నాడో ఆఫర్ని వేరే వ్యక్తికి తెలియపరచాలి. ఓకే, ఫస్ట్ పర్సన్ అయితే ఆఫరర్, సెకండ్ పర్సన్ అయితే ఆఫరీ అంటారు. సో ఇక్కడ ఆఫరర్ అంటే ఎవరు, ఆఫరీ అంటే ఎవరు? ఆఫరర్ అంటే ఎ పర్సన్ హూ మేక్స్ ఎన్ ఆఫర్. ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో ఆ వ్యక్తిని ఆఫరర్ అంటారు. సెకండ్ పర్సన్ ఆఫరీ. సో ఇక్కడ ఏ ఆఫర్ అయితే తను తీసుకుని దానికి తన యొక్క యాక్సెప్టెన్స్ తెలియపరుస్తాడో ఆ వ్యక్తిని ఆఫరీ అంటారు. సో ఇక్కడ ఆఫరర్ అండ్ ఆఫరీ. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఆఫరర్ అంటే ఏ వ్యక్తి అయితే ఆఫర్ని లేదంటే ప్రపోజల్ని ఇస్తున్నాడో లేదా చెప్తున్నాడో ఆ వ్యక్తిని ఆఫరర్ అంటారు. సెకండ్ వ్యక్తి ఎవరు? ఆఫరీ. సో ఆఫరర్ ఇచ్చిన ప్రపోజల్కి సెకండ్ పర్సన్ కనుక తన యొక్క యాక్సెప్టెన్స్ చెప్తే కనుక ఆ వ్యక్తిని ఆఫరీ అంటారు. ఓకే, సో ఆఫర్ అంటే ఎ పర్సన్ హూ మేక్స్ ఎ ప్రపోజల్ ఆర్ ఎన్ ఆఫర్ టు అదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆఫర్. సో ఇక్కడ నెక్స్ట్ మనం యాక్సెప్టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో యాక్సెప్టెన్స్ ఏంటి? సో ఏ వ్యక్తి అయితే తన యొక్క ఆఫర్ని వ్యక్తపరిచాడో ఆ వ్యక్తికి తన యొక్క యాక్సెప్టెన్స్ కనుక తెలియపరిస్తే, తన యొక్క సమ్మతి లేదంటే కన్సెంట్ కనుక తెలియపరిస్తే కనుక సో దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. సో చూడండి, వెన్ ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఈస్ మేడ్. సో ఎవరైతే ఆఫర్ ఇచ్చారో ఆ వ్యక్తికి సిగ్నిఫైస్ హిజ్ అసెంట్, తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరిస్తే కనుక సో ద ప్రపోజల్ ఈజ్ సెడ్ టు బి యాక్సెప్టెడ్. అక్కడ ప్రపోజల్ కానీ ఆఫరర్ కానీ ఆఫర్ని కానీ యాక్సెప్ట్ చేసినట్టు. సో థస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద కన్సెంట్ ఆఫ్ ద పార్టీ టు హూమ్ ద ఆఫర్ హ్యాస్ బీన్ మేడ్. సో యాక్సెప్టెన్స్ ఏంటంటే ఆఫరీ తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరిస్తే కనుక అక్కడ ఆ వ్యక్తి తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ అనే అతను ఆఫర్ చేస్తున్నాడు. ఏమైనా ఆఫర్ చేస్తున్నాడు? తనకు సంబంధించిన కార్ని 1,00,000 రూపీస్కి అమ్ముతాను అని చెప్తున్నాడు. సో ఏ అనే వ్యక్తి ఒక ఆఫర్ని ఇస్తున్నాడు. సో బి అనే వ్యక్తి ఎవరు ఇక్కడ? ఆఫరీ. ఏ అనే వ్యక్తి ఆఫరర్ అయితే బి అనే వ్యక్తి ఆఫరీ. సో ఏ అనే వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు బికి. సో బి అనే వ్యక్తి ఏం చేయాలి? సో కార్ కనుక తను తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక తన యొక్క యాక్సెప్టెన్స్ని ఏకి తెలియపరచాలన్నమాట. సో ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆఫరు కానీ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అప్పుడు కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. సో ఏ అనే వ్యక్తి తన ఆఫర్ ఇచ్చాడు, అలాగే బి అనే వ్యక్తి కూడా తన యాక్సెప్టెన్స్ని తెలియపరిచాడు. సో అప్పుడు అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. నెక్స్ట్, హూ కెన్ గివ్ యాక్సెప్టెన్స్. ఎవరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి? యాక్సెప్టెన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ బై ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ హ్యాస్ బీన్ మేడ్. ఎవరికైతే ఆఫర్ అనేది ఇచ్చారో ఆ వ్యక్తే తన యొక్క యాక్సెప్టెన్స్ అనేది తెలియపరచాలి. అలాగే వేర్ ద ఆఫర్ హ్యాస్ బీన్ మేడ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్. సో ఇక్కడ ఆఫర్ అనేది జనరల్ ఆఫర్ అయితే అంటే అందరికీ ఇచ్చినట్టయితే కనుక సో ఎనీ పర్సన్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్ట్ ద ఆఫర్. సో ఎవరైనా సరే ముందుకు వచ్చి తన యాక్సెప్టెన్స్ని తెలియపరచవచ్చు. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది
ఇద్దరు వ్యక్తులు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ, సో ఎవరికైతే ఆఫర్ అనేది చెప్పారో, ప్రపోజల్ అనేది ఇచ్చారో ఆ వ్యక్తి తన యాక్సెప్టెన్స్ని తెలియపరచచ్చు. ఇక్కడ ఓన్లీ సింగిల్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్లో ఏంటి, ఒకవేళ ఆఫర్ కనుక జనరల్ ఆఫర్ అయ్యి ఉండి సో అది పబ్లిక్ కనుక ఆఫర్ ఇస్తే కనుక సో ఏ వ్యక్తి అయినా కూడా ముందుకు వచ్చి ఆ యొక్క ఆఫర్కి యాక్సెప్టెన్స్ అనేది తెలియపరచవచ్చు. సో ఇది యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్ అనేది 2 పాయింట్స్ కింద చెప్పారు. ఓన్లీ సింగిల్ పర్సన్ చేయొచ్చు, లేదా జనరల్ పబ్లిక్ అందరికీ ఇచ్చినట్టయితే జనరల్ ఆఫర్ అయితే సో ఎవరైనా ఆఫర్ని యాక్సెప్టెన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎసెన్షియల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఆవశ్యకత. ఫస్ట్ వన్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్. ఇక్కడ స్వీకృతి అనేది ఖచ్చితంగా అయి ఉండాలి, అలాగే పూర్తిగా బేషరతుగా ఉండాలి అని చెప్తున్నారు. సో ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్. సో అన్కండిషనల్ మీన్స్ అన్క్వాలిఫైడ్. The offer including all terms and conditions, if any, it may be noted as conditional acceptance. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ స్వీకృతి అనేది ఖచ్చితంగా ఉండాలి, అలాగే పూర్తిగా ఉండాలి, అన్కండిషనల్ అంటే బేషరతుగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ద ఆఫర్ ఇంక్లూడింగ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ఎనీ అంటే ఆఫర్లో కనుక ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే కనుక సో ఇట్ మే బి నోటెడ్ దట్ కండిషనల్ యాక్సెప్టెన్స్. సో అప్పుడు కండిషనల్ యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. సెకండ్ వన్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. సో స్వీకృతిని ప్రతిపాదనకర్తకు తెలియచేయవలను. అంటే ఎవరైతే యాక్సెప్టెన్స్ ఇవ్వదలుచున్నారో ఆ యాక్సెప్టెన్స్ అనేది ఎవరికి తెలియపరచాలి, ఆఫరర్కి తెలియపరచాలి. సో చూడండి, ఇఫ్ ద ఆఫరీ రిమైన్స్ సైలెంట్ అండ్ డస్ నథింగ్ టు షో దట్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద ఆఫర్, నో కాంట్రాక్ట్ ఈస్ ఫార్మ్డ్. సో ఇక్కడ ఎవరైతే యాక్సెప్టెన్స్ తీసుకుంటున్నారో, యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో, తెలియపరచాలనుకుంటున్నారో అది తన యొక్క యాక్సెప్టెన్స్ అనేది ఎవరికి తెలియపరచాలి, ఆఫరర్కి తెలియపరచాలి. అలా కాకుండా ఆఫరీ కనుక సైలెంట్గా ఉండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా కమ్యూనికేషన్ కనుక చేయకపోతే సో అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరగదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కారు అమ్ముతున్నాడు, అలాగే బి అనేది ఆ కారు తీసుకోవాలని అనుకుంటున్నాడు. సో అప్పుడు బి ఏం చేయాలి, ఏ ఇచ్చిన ఆఫర్కి యాక్సెప్టెన్స్ అనేది తెలియచేయాలి. సో అప్పుడే అక్కడ ఏ అతను బి కార్ కొంటున్నాడు కాబట్టి సో అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. ఒకవేళ బి అనే అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏకి ఇవ్వకపోతే, ఏకి చెప్పకపోతే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరగదు. థర్డ్ వన్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్, మస్ట్ బి మేడ్ ఇన్ రీజనబుల్ మోడ్. సో యాక్సెప్టెన్స్ అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలని చెప్తున్నారు. సో యాక్సెప్టెన్స్ హ్యాస్ టు మేడ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఆఫరర్. ఇఫ్ ద యాక్సెప్టెన్స్ ఈస్ నాట్ మేడ్ విత్ ద రీజనబుల్ మోడ్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది తెలియపరిచేటప్పుడు ఆఫరర్ ఏ విధంగా తన యొక్క యాక్సెప్టెన్స్ తెలియపరచమని చెప్తాడో ఆ విధంగానే ఆఫరీ తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరచాలి. సో అలా తెలియపరచకపోతే అక్కడ తన యొక్క యాక్సెప్టెన్స్ అనేది చెల్లుబాటు అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక ఎగ్జాంపుల్లో చెప్దాము, ఏ తన యొక్క కారు అమ్ముతానని బికి చెప్పాడు. సో ఇక్కడ ఏ అని అతను ఏం చెప్పాడు, బి కనుక కార్ తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక సో తనకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేయమని చెప్తాడు. తన బి యొక్క యాక్సెప్టెన్స్ని ఈమెయిల్ ద్వారా సెండ్ చేయమని చెప్తాడు. సో ఇక్కడ అప్పుడు బి ఏం చేయాలి, ఒకవేళ కార్ కొనే ఉద్దేశం ఉంటే కనుక బి తన యొక్క యాక్సెప్టెన్స్ని ఏ విధంగా తెలియపరచాలి, ఓన్లీ త్రూ ద ఈమెయిల్ ద్వారానే తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరచాలి. అలా కాకుండా
లెటర్ ద్వారా పంపించిన, ఫోన్ ద్వారా చేసిన, సో అక్కడ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవ్వదు. సో ఏ అనే అతను ఏ విధంగా యాక్సెప్టెన్స్ బి నుంచి యాక్సెప్టెన్స్ ఏ విధంగా కోరుతున్నాడో సో ఆ విధంగానే బి కూడా తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరచాలి. 4th వన్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం. సో ప్రతిపాదనకి స్వీకృతి ఏదైతే ఉందో ఆ స్వీకృతి అనేది గడువు తేదీలోగా తెలియపరచాలి. సో అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది చెప్పేటప్పుడు సో ఆఫరర్ ఇచ్చిన టైమింగ్స్ లోపే యాక్సెప్టెన్స్ అనేది తెలియపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూడండి, ఇందాక ఎగ్జాంపుల్లో చూద్దాము. ఏ అనే అతను కార్ అమ్మేటప్పుడు నాకు నెక్స్ట్ 10 days లోపు తను నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలంటాడు. అంటే ఏంటి, ఏ అనేది ఒక డ్యూ డేట్ ఇస్తాడు. సో ఆ డ్యూ డేట్ లోపు బి యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరచాలి. సో ఒకవేళ బి కనుక డ్యూ డేట్ లోపు యాక్సెప్టెన్స్ తెలియపరచకపోతే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరగదు. ఒకవేళ ఏ అనే అతను ఎటువంటి టైం అనేది మెన్షన్ చేయకపోతే కనుక సో రీజనబుల్ టైంలోనే బి అనే అతను తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియపరచాలి. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం చెప్పాలి. అలాగే ఆఫరర్ ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాడో ఆఫరీ కూడా ఆ విధంగా తన యొక్క యాక్సెప్టెన్స్ని చెప్పాలి. అలాగే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది కూడా రీజనబుల్ టైంలోనే చెప్పాలి. 5th వన్, యాక్సెప్టెన్స్ మస్ట్ బీ అవేర్ ఆఫ్ ద ప్రపోజల్. సో ఇఫ్ ద యాక్సెప్టర్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఆఫర్ అండ్ కన్వేస్ హిస్ యాక్సెప్టెన్స్, నో కాంట్రాక్ట్ కమింగ్ టు బిగిన్. సో ఇక్కడ ఆఫరరు తను ఇచ్చిన ఆఫర్కి ఆఫరీ కూడా తన యొక్క యాక్సెప్టెన్స్ తెలియపరచాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఆఫరీ తన యొక్క యాక్సెప్టెన్స్ చెప్పాలనుకుంటున్నాడో ఆ యొక్క ఆఫర్ గురించి లేదా ప్రపోజల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అంటే ఆఫర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఆఫరీ తన యొక్క యాక్సెప్టెన్స్ చెప్పాలి. సో అప్పుడే కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 6th వన్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి గివెన్ బిఫోర్ ద ఆఫర్ ల్యాప్సెస్. అంటే స్వీకృతి ప్రతిపాదనకు ముందుగా ఉండరా. స్వీకృతి అనేది ఆఫర్ అనేది ల్యాప్స్ అవ్వకముందే చెప్పాలి. ఇట్ మీన్స్ ద ఆఫర్ యాక్సెప్టెన్స్ గివెన్ బిఫోర్ ద ఆఫర్, దెన్ ద కాంట్రాక్ట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఆఫర్ హ్యాస్ ల్యాప్స్డ్. అంటే ఆఫరరు తను ఇచ్చే ఆఫర్ కన్నా ముందే యాక్సెప్టెన్స్ కనుక తెలియపరిస్తే కనుక అప్పుడు ఆఫర్ అనేది చెల్లుబాటు అవ్వదు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అని అతను తన ప్రపోజల్ కానీ ఆఫర్ కానీ మెన్షన్ చేయాల. ఏ అని అతను కారు అమ్ముతారని అనుకుంటాడు, కానీ తను ఎటువంటి ఆఫర్ కానీ ప్రపోజల్ కానీ చెప్పలేదు ఎవరికి కూడా. సో ఇక్కడ బి అనే వ్యక్తి ఎవరు, ఆఫర్ అయ్యి ఉంటే కనుక సో ఇక్కడ బి అనే వ్యక్తి ముందుగానే తన యొక్క యాక్సెప్టెన్స్ చెప్తాడు. అంటే కార్ నేను కొంటానని చెప్తాడు. అంటే ఏంటి, ఏ అని అతను కారు అమ్ముతానని చెప్పలా, కానీ బి అనే అతను ఏంటి కార్ని నేను కొనుక్కుంటాను అని చెప్తాడు. అంటే ఇక్కడ ఏ అని అతను ఆఫర్ ఇవ్వకుండానే యాక్సెప్టెన్స్ అనేది చెప్తున్నాడు అనమాట. సో అది ఆ ఆఫర్ అనేది చెల్లుబాటు అవ్వదు, తన యొక్క యాక్సెప్టెన్స్ అనేది కూడా చెల్లదు. 7th వన్, యాక్సెప్టెన్స్ కెనాట్ బి ఇంప్లైడ్ ఫ్రమ్ సైలెన్స్. మౌనం స్వీకృతి కాదు. సో నో కాంట్రాక్ట్ ఈస్ ఫార్మ్డ్ ఇఫ్ ద ఆఫరీ రిమైన్స్ సైలెంట్ అండ్ డస్ నథింగ్ టు షో. సో ఇక్కడ ఆఫరరు తను ఇచ్చిన ప్రపోజల్కి ఆఫరీ కనుక ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే కనుక సో అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరగదు. సో ఇవి యాక్సెప్టెన్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ అంటే స్వీకృతి యొక్క ఆవశ్యకాలు. నెక్స్ట్ వన్, కన్సిడరేషన్, ప్రతిఫలం. Consideration is the foundation of every contract. One party promises to do something, it must get something in return. This something in return is called consideration. So consideration is the very lifeblood of every contract. So
ఏ కాంట్రాక్ట్ అయినా ఏర్పాటు జరగాలి అంటే, ఏ కాంట్రాక్ట్ అయినా చేసుకోవాలి అంటే ముందుగా కావాల్సింది ఏంటి అంటే కన్సిడరేషన్, ప్రతిఫలం. ఓకే, ఇక్కడ వన్ పార్టీ ప్రామిసెస్ టు డూ సంథింగ్. ఒక పార్టీ ఈ పని నేను చేస్తాను అని చెప్తాడు. సో ఆ పని చేసినప్పుడు తను చేసినందుకు ఏదో ఒక విధంగా తనకి లాభం అనేది రావాలి. అది లాభం అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు, లేదంటే గిఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో లాభం అనేది కావాలి. ఆ యొక్క సంథింగ్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ కానీ గిఫ్ట్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడరేషన్ అంటారు. అలాగే ఈ యొక్క కన్సిడరేషన్ అనేది ఇద్దరు పార్టీలకి వస్తేనే ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో కన్సిడరేషన్ అనేది ఇద్దరు వ్యక్తులకి, కాంట్రాక్ట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఆ కన్సిడరేషన్ అనేది రావాలి. సో ఎప్పుడైతే కన్సిడరేషన్ ఉంటుందో అప్పుడే ఆ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ ఏ వ్యక్తికైనా కన్సిడరేషన్ అందకపోతే కనుక సో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సో కన్సిడరేషన్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎవ్రీ కాంట్రాక్ట్. We have to know the important points of the consideration, that is consideration means something in return. సో ప్రతిఫలం అనేది ఏదో ఒక విధంగా తిరిగి వచ్చేదే, తిరిగి పొందేదే. అది ఏ విధంగా అయినా కూడా ఉండవచ్చు. సెకండ్ వన్, కన్సిడరేషన్ మస్ట్ బి బెనిఫిట్ ఫర్ బోత్ పార్టీస్. సో కన్సిడరేషన్ అనేది ఇద్దరు వ్యక్తులకి లాభం పొంది ఉండాలి. సో కన్సిడరేషన్ అనేది కంపల్సరీ ఇద్దరు వ్యక్తులకి ఉండాల్సిందే. సో కన్సిడరేషన్ ఇస్ ద ప్రైస్, కన్సిడరేషన్ ఇస్ ద ప్రాఫిట్ అండ్ కన్సిడరేషన్ ఇస్ ద రైట్. హక్కు కూడా ఉండొచ్చు, రైట్స్ కూడా ఉండొచ్చు. కన్సిడరేషన్ అనేది రైట్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సెల్ కార్ టు బి ఫర్ ₹1,00,000. సో ఏ అనే అతను బీకి తన యొక్క కార్ని ₹1,00,000కి అమ్ముతున్నాడు. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు వ్యక్తులకి కూడా కన్సిడరేషన్ అనేది రావాలి. సో ఏ అనే వ్యక్తి తన కారు అమ్ముతున్నాడు కాబట్టి తన రిటర్న్కి ఏమొస్తుంది, ₹1,00,000 వస్తుంది. సో ఇది కన్సిడరేషన్. అలాగే బి అనే వ్యక్తికి ఏమొస్తుంది, కార్ వస్తుంది అనమాట. సో ఇది కన్సిడరేషన్ అనమాట. కార్ అనేది ఇక్కడ కన్సిడరేషన్ బీకి. నెక్స్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. ప్రతిఫలం యొక్క ఆవశ్యకాలు. ఇట్ మస్ట్ మూవ్ అట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. కన్సిడరేషన్ అనేది ప్రామిసర్ కోరికపై ఉండవలెను. ప్రతిఫలం అనేది ప్రామిసర్ యొక్క కోరికపై ఉండవలెను. సో ద ఫస్ట్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కన్సిడరేషన్ ఇస్ దట్ the act or abstentions must have been done at the desire of the promiser. అంటే ప్రామిసర్ కోరికపై ఒక పని చేసినప్పుడు మాత్రమే ప్రతిఫలం పొందవచ్చును. అంటే ఇక్కడ ప్రామిసర్ తనకు కన్సిడరేషన్ ఏ విధంగా కావాలని కోరుకుంటున్నాడో సో ఆ విధంగానే తను ప్రతిఫలం అనేది తీసుకోవాలి, ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, సెకండ్ వన్, ఇట్ మస్ట్ మూవ్ ఫ్రమ్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ ఎ కన్సిడరేషన్ ఫర్ ఎ ప్రామిస్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ హూ హ్యాస్ గివెన్ ఇట్. కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్. సో ప్రతిఫలం అనేది ప్రామిసీ లేదా మరి ఏ వ్యక్తి నుండి అయినా కూడా రావచ్చు. సో ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఎవరు ఇచ్చారని కాదు, ఇక్కడ కన్సిడరేషన్ అనేది వేరే పర్సన్ కూడా ఇవ్వచ్చు. అంటే కాంట్రాక్ట్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మట్టికి కన్సిడరేషన్ అనేది పొందుతారని కాదు. అంటే ఇక్కడ వేరే ఏ వ్యక్తి అంటే కాంట్రాక్ట్లో లేకపోయినా సరే వేరే వ్యక్తి కూడా ఆ కన్సిడరేషన్ అనేది ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వృద్ధురాలు తన ఆస్తిని కూతురికి బదిలీ చేయొచ్చు. ఒక కండిషన్ పెట్టింది. కండిషన్ ఏంటి అంటే ప్రతి ఇయర్ కూడా కొంత మొత్తం అమౌంట్ని తన చిన్నమ్మకి ఇమ్మని కండిషన్ పెట్టిందనమాట. సో ఆ విధంగా వాళ్ళు కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఆ యొక్క కూతురు కూడా ప్రతి సంవత్సరం తన చిన్నమ్మకి కొంత అమౌంట్ ఇవ్వడానికి అంగీకరించింది. సో ఆ తర్వాత ఏమైంది, కూతురు ఆ అమౌంట్ చిన్నమ్మకి ఇవ్వడానికి నిరాకరించింది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ కన్సిడరేషన్ అంటే ఆస్తి అనేది తన తల్లి నుంచి వచ్చింది, కానీ తన చిన్నమ్మ నుంచి ఆస్తి అనేది రాలేదన్నమాట. సో అందువలన న్యాయస్థానం ఇక్కడ కూతురికి ఏమని తీర్పిచ్చింది, కూతురు చిన్నమ్మకు ప్రతిఫలం చెల్లించమని న్యాయస్థానం తీర్పు ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఆ వ్యక్తి నుంచి కాకుండా వేరే వ్యక్తి నుంచి కూడా కన్సిడరేషన్ అనేది చెల్లించవచ్చు అని చెప్తున్నారు. థర్డ్ వన్, కన్సిడరేషన్ మస్ట్ బి పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. సో ప్రతిఫలం అనేది భూత, భవిష్యత్తు, వర్తమాన కాలానికి సంబంధించినది కూడా ఉండవచ్చును. ఫస్ట్ వన్ పాస్ట్ కన్సిడరేషన్, భూత ప్రతిఫలం అంటారు. సో వెన్ ద కన్సిడరేషన్ ఫర్ ఎ ప్రెజెంట్ ప్రామిస్ వాజ్ గివెన్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద ప్రామిస్ ఇట్ ఈస్ సెడ్ టు బి పాస్ట్ కన్సిడరేషన్. సో ప్రజెంట్ కనుక కన్సిడరేషన్ గురించి ఏర్పాటు చేసుకుని సో ఆ కన్సిడరేషన్ కనుక ముందుగానే ఇచ్చుకుంటే కనుక దాన్ని పాస్ట్ కన్సిడరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పి రెండర్ సర్వీస్ టు డి డ్యూరింగ్ హిస్ మైనారిటీ. సో పి అనే అతను తన యొక్క సర్వీస్ని డి అనే అతనికి చేశాడు. అంటే పి అనే అతను డికి సర్వీస్ చేశాడు అనమాట. ఏంటి, తను ఒక మైనర్ కాబట్టి డి అనే అతను మైనర్ కాబట్టి సో పి అనే అతను డికి సర్వీస్ చేశాడు. పి కంటిన్యూస్ హిస్ సర్వీస్ ఆఫ్టర్ అటైనింగ్ మెజారిటీ. సో పి అనే అతను డికి ఎప్పుడు దాకా సర్వీస్ చేశాడు అంటే మేజర్ అయ్యేదాకా తన యొక్క సర్వీస్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సో డి ప్రామిసెస్ టు పి టు పే సమ్ అమౌంట్ రెండర్ ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడేంటి, డి అనే అతను మేజర్ అయ్యాక ఏమని ప్రామిస్ చేస్తాడు, సో పీకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను, ఎందుకని అంటే తను పాస్ట్లో చేసిన సర్వీస్కి బదులు టీకి ఎంతో అమౌంట్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. అంటే ఏంటి, ఇక్కడ ముందుగా చేసిన సేవకు ప్రతిఫలం అనేది ఇప్పుడు ఇస్తున్నారు అనమాట. అలాగే సెకండ్ వన్, ప్రెజెంట్ కన్సిడరేషన్. When the consideration for the promise to do is given simultaneously with the promise is called present consideration. సో ఇక్కడ కన్సిడరేషన్, ప్రామిస్ రెండు ఒకే టైంలో కనుక చేసుకుంటే కనుక అది ప్రజెంట్ కన్సిడరేషన్ అంటారు. సో ఎగ్జాంపుల్, ఏ సెల్ కార్ టు బి అండ్ ఏ గెట్స్ మనీ, బి గెట్స్ ద కార్. సో ఏనే అతను కార్ అమ్మితే కనుక సో ఏకి మనీ వస్తుంది, బికి కార్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ యొక్క కన్సిడరేషన్ అనేది ఇద్దరికీ వస్తుంది, అలాగే సైమల్టేనియస్గా వస్తుంది అనమాట. సో దీన్ని ప్రజెంట్ కన్సిడరేషన్ అంటారు. ఫ్యూచర్ కన్సిడరేషన్. ఏ ఫ్యూచర్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ ఇస్ ఎ ప్రామిస్ టు డూ ఆర్ గివ్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్ ఫ్రమ్ ద ప్రామిస్ దెన్ మేడ్ ఈస్ కాల్డ్ ద ఫ్యూచర్ కన్సిడరేషన్. అంటే ఇక్కడ ప్రామిస్ అనేది ప్రజెంట్ చేస్తే కనుక, అంటే ఏదైతే ప్రామిస్ అనుకుంటున్నారో ఆ ప్రామిస్ కానీ యాక్ట్ కానీ ప్రజెంట్ చేస్తే దాని యొక్క కన్సిడరేషన్ ఫ్యూచర్లో వస్తుంది, ఫ్యూచర్లో ఇస్తాను లేదంటే ఫ్యూచర్లో ఇవ్వబడుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటారు. సో ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఫ్యూచర్లో వస్తుంది, కానీ ప్రామిస్ అనేది ప్రజెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రామిస్ అనేది జరిగిపోయింది కూడా అవ్వచ్చు. ఓకే, ప్రామిస్ అనేది ప్రజెంట్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఆ ప్రామిస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, కానీ కన్సిడరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇట్ విల్ బి మేడ్ ఇన్ ద ఫ్యూచర్ కన్సిడరేషన్. ఫోర్త్ వన్, ఇట్ నీడ్ నాట్ బి యాడిక్వేట్. అంటే ప్రతిఫలం తగినంత మొత్తంలో ఉండవలసిన అవసరం లేదు. సో ద అడిక్వసీ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఫర్ ద పార్టీస్
టు కన్సిడర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్. అంటే కన్సిడరేషన్ అనేది ఎంతో కొంత ఉండాలి కానీ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఎ పర్సన్ సెల్ హిస్ బుక్ వర్త్ ₹2000 ఫర్ ₹500 ఓన్లీ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్. అంటే ఇక్కడ ఒక పర్సన్ తనకు సంబంధించిన బుక్ యొక్క కాస్ట్ ₹2000 అమ్ముతున్నాడు. అంటే బుక్ కాస్ట్ అంతా 2000 కానీ తను ఎంతకు అమ్ముతున్నాడు, 500కి అమ్ముతున్నాడు. సో ఇక్కడ ఏంటి, కన్సిడరేషన్ అనేది ఎంతో కొంత ఉంది, యాక్చువల్గా రేట్ ఉండకపోయినా ఎంతో కొంత ఉంటే కనుక అది వ్యాలిడ్ కన్సిడరేషన్ కింద వస్తుంది. అంటే కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అన్ అడిక్వేట్. అంటే కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత కన్సిడరేషన్ ఉంటే చాలు. 5th one, consideration must be real. Though consideration need not be adequate, it must be real and not illusionary. సో ప్రతిఫలం అనేది వాస్తవికంగా ఉండాలి. అంటే ప్రతిఫలం కన్సిడరేషన్ అనేది సమానంగా లేకపోయినప్పటికీ రియల్గా ఉండాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మెజిషియన్ ప్రామిసెస్ టు ఫైండ్ ట్రెజర్ బై మ్యాజిక్. ఫర్ దిస్ P paid ₹1 lakh to the magician. So it is not possible, it is not real. సో మెజిషియన్ అనే అతను ప్రామిస్ చేస్తాడు, తన యొక్క మ్యాజిక్ ద్వారా నిధిని కనిపెడతానని ప్రామిస్ చేస్తాడు. సో దీనికి పి అనే అతను ఏంటి, ₹1 lakh ఆ మెజిషియన్కి పే చేస్తాడు. సో ఇక్కడ ఏంటి, మ్యాజిక్ ద్వారా నిధులను కనిపెట్టడం సాధ్యమా, కాదు కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అది పాసిబుల్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ రియల్. అంటే కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా వాస్తవికంగా ఉండాలి అని. నెక్స్ట్ వన్, కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్. సో ద కన్సిడరేషన్ ఫర్ అన్ అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. కన్సిడరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే న్యాయాత్మకంగా ఉండాలి, లీగల్గా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. సో ఏ కాంట్రాక్ట్ అయినా అగ్రిమెంట్ అయినా ఏర్పాటు చేసుకునేటప్పుడు కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆ కన్సిడరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, న్యాయాత్మకంగా ఉండాలి, చట్టబద్ధంగాను ఉండాలి. సో కన్సిడరేషన్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఈజ్ లాఫుల్ అన్లెస్ ఇట్ ఈస్ ఫార్బిడెన్ బై లా. అంటే కన్సిడరేషన్ అనేది కన్సిడరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే చట్టబద్ధంగా ఉండాలని చెప్తున్నారు. సో నెక్స్ట్, కన్సిడరేషన్ అది ఏ విధంగా ఉండకూడదు అంటే ఇట్ ఈస్ ఫార్బిడెన్ బై ద లా. అంటే చట్టం ద్వారా నిషేధించబడినది కాకూడదు. ప్రతిఫలం అనేది చట్టం ద్వారా నిషేధించబడినది అయి ఉండకూడదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ ఇఫ్ పర్మిటెడ్ ఇట్ వుడ్ డిఫీట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా. అంటే ప్రతిఫలం అనేది చట్ట నిబంధనలను ఉల్లంఘించి ఉండకూడదు. ప్రతిఫలం అనేది చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినవి అయి ఉండకూడదు. 3rd వన్, ఇట్ ఈస్ ఫ్రాడ్యులెంట్. ప్రతిఫలం అనేది మోసపూరితమైనది అయి ఉండకూడదు. 4th వన్, ఇన్వాల్వ్స్ ఇంజూరీ టు ద పర్సన్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ అనదర్. అంటే ప్రతిఫలం అనేది ఒక వ్యక్తిని కానీ లేదా ఆస్తిని కానీ ధ్వంసం చేసేటటువంటిది ఉండకూడదు. నెక్స్ట్ 5th వన్, ద కోర్ట్ రిగార్డ్స్ ఇట్ యాజ్ ఇమ్మోరల్ ఆర్ అపోజిట్ టు ద పబ్లిక్ పాలసీ. అంటే ప్రతిఫలం అనేది అవినీతికరంగాను లేదా ప్రజా విధానంకి వ్యతిరేకంగాను ఉండకూడదు. సో అటువంటివన్నీ కూడా కన్సిడరేషన్ అనేవి చెల్లుబాటు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రామిసెస్ టు బీ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పబ్లిక్ సర్వీస్. ఏ అని అతను బీకి ప్రామిస్ చేస్తాడు ఏమని, సో పబ్లిక్ సర్వీస్ దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏ అని అతను బీకి ప్రామిస్ చేస్తాడు. సో పబ్లిక్ సర్వీస్ దాంట్లో జాబ్ రావాలంటే సో ఇట్ విల్ బీ సర్టెన్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ బి ప్రామిస్ టు పే ₹1000 టు ఏ. అంటే ఏ అని అతను జాబ్ ఇప్పిస్తే బి అని అతను ఏమని ప్రామిస్ చేస్తాడు, ₹1000 ఇస్తానని చెప్తాడు. సో ద అగ్రిమెంట్ ఈస్ వాయిడ్ యాజ్ ద కన్సిడరేషన్ ఈస్ లాఫుల్. ఇక్కడ ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చెల్లదన్నమాట. ఎందుకని, అక్కడ కన్సిడరేషన్ అనేది ప్రతిఫలం అనేది ఇల్లీగల్ అయి ఉంటుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ అనేది చెల్లదు. సో ఇది కన్సిడరేషన్కి సంబంధించి ఎసెన్షియల్స్ లేదా ఆవశ్యకాలు.